దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను కొంచెం విపులంగా ధ్యానించడానికి గాను మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన సమాజంలో ఒక ఊరు వెళ్ళినప్పుడు లేదా ఒక టౌన్, ఒక పట్టణం వెళ్ళినప్పుడు సరదాగా ఆ ఊరంతా షికారుకు వెళితే మనకు ఎక్కువగా కనిపించేవి ఏమై ఉంటాయి? ఉదాహరణకి కొంచెం అడ్డొస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజమండ్రినే ఒక 10 నిమిషాలు అలా తిరిగితే మనకు ఎక్కువగా కనిపించేవి ఏంటి? 2. ఒకటి, ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు, అవునా, హోటల్స్, రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నేను సరదాగా నెట్లో కొట్టానమాట, దేవీ చౌక్ దగ్గరలో ఉన్నటువంటి బిర్యానీ పాయింట్లు ఏంటి అని. బిర్యానీ తిందామని కాదు, మీకు చెబుదామని. సుమారు ఒక 40-50 వచ్చేసాయి. చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకు ఇన్ని బిర్యానీ పాయింట్లు, ఇన్ని హోటల్స్, ఇన్ని రెస్టారెంట్స్ ఎందుకండి అంటే ఆకలి మనందరి అనుభవం. ఆకలి అందరికీ ఉంటుంది. ఆకలి లేనివాడే సమస్యలు ఉన్నట్లు. ఆకలితో ఉంటే వాడికి ఏ సమస్య లేదు. ఆకలి తీర్చుకోవడానికి అందరం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆకలి భయంకరమైనది, ఆకలి శక్తివంతమైనది, ఆకలి ప్రభావితం చేసేది. ఒకటి హోటల్స్, ఆకలి కనుక. రెండోది ఏంటో తెలుసా? గుడులు, గోపురాలు, దేవాలయాలు, మాస్కులు, అవునా కదా? ఎక్కడ చూసినా, ఏ వీధిలోకి వెళ్ళినా ఒక చిన్న మండపమైనా, చిన్న ఆలయమైనా, ఒక చిన్న చెట్టును పూజించడమో, లేదంటే ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకోవడమో, ఇంకా పెద్ద పెద్ద గుడులు, పెద్ద పెద్ద గోపురాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదేంటట? దీని గురించి ఏంటి? ఇది కూడా ఆకలిలో భాగమే. ఇది శారీరక ఆకలి కాదు, దిస్ ఈజ్ స్పిరిచువల్ హంగర్. అది ఫిజికల్ హంగర్. శారీరక ఆకలి బిర్యానీ పాయింట్లు, ఆత్మీయ ఆకలి గుళ్ళు, గోపురాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఏలియా ప్రవక్త. మొన్న 6వ తారీఖున ఏదో పండగ చేసుకున్నాం. ఏంటి ఆ పండగ? దివ్య రూపధారణ. ఏదైనా అడిగితే టక్కని సమాధానం చెప్పండి. మీరు వింటున్నారో నాకు తెలుస్తుంది, ఓకే? మీకు తెలుసు కానీ మనసులో ఉంచుకున్నామంటే మీకు తెలియదు కింద లెక్క. మొన్న 6వ తారీఖు ఒక పండుగ చేసుకున్నాం. ఏం పండుగ అది? గట్టిగా దివ్య రూపధారణ. యేసు ప్రభు తాబోరు పర్వతంపై దివ్య రూపధారణ ధరించే సంఘటనను ఉత్సవంగా కొనియాడాం. ఆ రోజున ఆ పర్వతంపై యేసు ప్రభుని వస్త్రాలు ఏ చాకలి చలువ చేయజాలనంత తెల్లగా దైవ మహిమతో ప్రకాశించినప్పుడు పక్కన ఇద్దరు కనిపించారు. ఎవరాలు ఇద్దరు? ఒకడు మోషే, మరొకడు ఏలియా. ఈ ఏలియా గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మదనపట్నంలో. ఈ ఏలియా అనువాడు గొప్ప ప్రవక్త. దేవుడంటే ఎంతో భక్తి కలిగిన వాడు. ఎంతో భక్తితో యెహోవాను కొలిచే ప్రవక్త ఈయన. దేవుని పట్ల ఆసక్తి కలిగిన ప్రవక్త. ఎవరైనా కానీ యెహోవాను తోలనాడితే, కించపరిస్తే, అవమానిస్తే తట్టుకోలేని ప్రవక్త. ఆ రోజుల్లో, ఈ ఏలియా ప్రవక్త రోజుల్లో రాజుగా ఆహాబు అనేవాడు ఉండేవాడు. తనకి ఒక దుర్మార్గపురాలైనటువంటి భార్య ఉండేది, యెజబెల్. ఈ దుర్మార్గుల భార్య, దేవుని యందు ప్రియులారా, బాలు దేవుణ్ణి కొలిచేది, విగ్రహారాధన చేసేది. తాను కొలుచుకోవచ్చు కదా, తనతో పాటు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా బాలు దేవుడుకు నైవేద్యం వెయ్యాలి, ధూపం వెయ్యాలి, అర్పణలు అర్పించాలి, అందరూ బాలు దేవుణ్ణే ఆరాధించాలి అంటూ పట్టుబట్టింది. ఇక మనకు తెలుసు కదా భర్త సంగతి. కొంగున కట్టేసుకునే భార్యలు ఉంటారు, కొంగున కట్టి వేయబడిన భర్తలు ఉంటారు. మనవాడు అలాంటి అనమాట. ఎలిజబెత్ రాణి ఏం చెబితే అది దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమైనా, దేవుడు ఎన్నిసార్లు అతనితో మాట్లాడినా, దేవుడు ఎన్నిసార్లు ప్రవక్తలను పంపినా అతనికి బుద్ధి రావడం లేదు. భార్యకు దాసోహుడు అయిపోయాడు, భార్యతో పాటు విగ్రహారాధనకు లొంగిపోయాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రాజు వలన, ఈ రాణి వలన ఆ రాజ్యంలో అంతా కూడా పాపము తాండవిస్తుంది.
ఏలియా ఒక్కడే ఒక ప్రక్క, రాజ్యమంతా వేరొక ప్రక్క. రాజు రాణి 500 మంది బాలు దేవుణ్ణి ఆరాధించే ప్రవక్తలు లేదంటే పూజారులు, ఇక ప్రజలందరూ వాళ్ళ బాటలు. ఇటుపైకి ఒకే ఒక్కడు ఏలియా. అందరిని రమ్మన్నాడు, సవాలు విసురుతున్నాడు. మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, చూసుకున్నావు రండి అన్నాడు. కార్మెల్ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ 2 బలిపీఠాలు కట్టారు. ఒకటి యెహోవాకు, మరొకటి బాలుదేవునికి. వాళ్ళు రోజంతా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బాలుదేవుని ప్రార్థిస్తున్నారు. ఆకాశాన్ని తెరిచి అగ్నిని పంపి ఈ యొక్క బలిని స్వీకరించయ్యా అని ఎవరు పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. ఇక తాళ్ళతో కొట్టుకున్నారు, కొడవలతో కొట్టుకున్నారు, బ్లేడులతో కోసుకున్నారు. ఎటువంటి స్పందన లేదు ఆ బాలుదేవుడి నుంచి. ఇక సమయం అయింది, సాయంత్రం ఒక అరగంట మాత్రమే ఉంది. ఇక చాలు, చూడండి నా దేవుడి మహిమ అంటూ వచ్చాడు. ఆ యొక్క బలిపై నీరు పోయించాడు. నీరు పోయించాడు. పెద్ద చెరువు అయిపోయింది అక్కడ. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ మహిమను ప్రదర్శించవయ్యా అంటే ఆకాశం తెరవబడి అగ్ని మేఘము క్రిందకి దిగి వచ్చి ఆ దహన బలిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ నీరంతా ఆవిరైపోయింది. దేవుని యందు ప్రియులారా, ఇది నిజముగా అగ్ని అని నిరూపించడానికి. అప్పుడు పందెము ప్రకారం నేను ఓడిపోతే నన్ను మీరు చంపేయండి, మీరు ఓడిపోయారు కనుక నేను మిమ్మల్ని చంపేస్తాను అంటూ కత్తి తీసుకుని 500 మందిని చంపేశాడు. ఓడిపోయారు కనుక, పందెంలో ఓడిపోయారు కనుక. ఇక మహారాణికి పూజారులు లేరు, వాళ్ళ బాలు దేవతలను ఆరాధించే వాళ్ళు లేరు కనుక ఆమె పగబట్టింది. ఎవరిని? ఏలియాను పై పగబట్టింది. ఏలియాను చంపించడానికి చూస్తుంది. అప్పుడు జరిగిన సంఘటన ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఏలియా ఉదంతము అతని ప్రవక్తలను చంపించిన తీరు ఆహాబు యెజబేలుకు ఎరిగించెను. ఆమె ప్రవక్త వద్దకు దూతనంపి, నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపీ పాటికి నేను నిన్ను వధింపనేని దేవతలు నా ప్రాణములే బలిగొందురుగా కానీ వార్త పంపించింది. మహారాణి ఎంత భయంకరమైన వార్నింగ్ ఇచ్చిందో చూడండి. ఏం వార్నింగ్ ఇచ్చింది? నా ప్రవక్తలను చంపించావు కదా, 24 గంటలు తిరిగేలోపు రేపీ పాటికి నేను కనుక నిన్ను చంపకపోతే నా దేవతలను చంపేయాలి అని చెప్పి అంటుంది. మనవాడు దెబ్బకి భయపడిపోయాడు. ఎంత ప్రవక్తలైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్ప మోషే లాంటి వాడు సైతం, ఏలియా లాంటి వాడు సైతం మానవ మాతృలే. వారికి శరీర రక్తాలు ఉన్నాయి. వారికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, రోగం వస్తుంది, బాధ కలుగుతుంది, ఏడుస్తారు. యేసు ప్రభు సైతం ఏడ్చాడు. గురువులెంత, ప్రవక్తలెంత, దేవుని సేవకులెంత, ఏ పాటి వారు దేవుని యందు ప్రియులారా. ఆయన భయపడిపోయాడు. ఈ రాణి ఎంత పెద్ద శపథం చేసింది, రాజ్యంలో ఉన్న వారందరినీ నా మీద పంపుతుంది. నేను ఇక్కడ ఉండడానికి పారిపోతున్నాడు. సేవకుని తీసుకొని పారిపోతూ ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరిలో సేవకుడితో, నాయనా ఇక నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానంటే ఆయన మాత్రం ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక రోజంతా నడిచి అలిసిపోయాడు. అలిసిపోయిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుందా? ఆకలి కూడా వేస్తుంది కదా. ఆకలి వేస్తుంది ఫస్ట్. సరే మన వాడికి ఆకలి వేసింది, అక్కడ తినడానికి ఏమీ లేదే, అప్పుడు నిద్ర వస్తుంది. సర్లే అని చెప్పి పడుకున్నప్పుడు జరిగిన సంఘటన చూడండి. దేవుని యందు ప్రియులారా, తనొక్కడే ఆ ఒక రోజు ప్రయాణం సాగించెను. అడవిలో రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరు. ఎందుకు ఈ బ్రతుకు ప్రభువా, ఇక నాకు ఈ బాధలు చాలు, నేను చస్తే బాగున్నో, నన్ను చంపే నాయనా అని ప్రార్థిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, అప్పుడు దేవుడు తన దూతను పంపుతున్నాడు. ఎవరిని పంపించాడు? ఎవరిని? దూతను పంపించి రొట్టె నీరు ఇచ్చాడు. అదిగో రొట్టె, ఇదిగో నీరు, త్రాగు అన్నారు, తిను అన్నారు. తిన్నాడు, తాగాడు. రొట్టె కానీ నీరు కానీ ఎందుకు ఇస్తారండి? తిన్న తర్వాత, త్రాగిన తర్వాత లేచి నడవాలి, పని చేయాలి కదా. మనవాడు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోయాడు. అబ్బా మంచి ఫుడ్ దొరికింది, తినేశాడు, తాగేశాడు, మళ్ళా పడుకున్నాడు. ప్రభు అనుకున్నారేమో వీడికి సరిపోలేనట్టుంది రొట్టి. మళ్ళా దేవదూత లేపాడు, తట్టి మరి లేపాడు, మళ్ళీ లెగిశాడు. మళ్ళీ ఒక రొట్టి, మరొక నీరు, తాగు తిను అన్నారు. మళ్ళీ తిన్నాడు, మళ్ళీ తాగాడు, మళ్ళీ నిద్రపోతుంటే, నిద్రపోవడానికి కాదు నాయనా, ఈ రొట్టె తిన్న నువ్వు దేవదూతను నేను తెచ్చిన రొట్టె, పరలోకము నుండి ఆకాశము నుంచి నేను తీసుకువచ్చిన రొట్టె ఇది. నువ్వు నిద్రపోవడానికి కాదు, లేచి నడువు అనేసరికి లేచి నడవడం మొదలుపెట్టాడు. చూడండి దేవుని యందు ప్రియులారా, దానికి ముందు రోజు ఒక్కరోజే నడిచాడు, అలసిపోయాడు. ఒక్కరోజే నడిచాడు, ఆకలి కొన్నాడు. ఒక్కరోజే నడిచాడు, నిద్రపోవలసి వచ్చింది. ఈ రొట్టెని తిన్నటువంటి ఏలియా
40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ఆగకుండా అలసిపోకుండా నడుస్తూనే ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా. ఎక్కడి వరకు అంటే హోరేబు పర్వతము చేరేంత వరకు. హోరేబు పర్వతములో దివ్య దర్శనం, దైవ దర్శనం ఆయన పొందుకోబోతున్నాడు. దైవ దర్శనం కొరకు దేవదూత ఇచ్చినటువంటి రొట్టెను తిన్నటువంటి ఏలియా అలసిపోకుండా 40 పగళ్ళు 40 రాత్రుల్లో ఏకధీటిగా నడుస్తూ హోరేబు పర్వతము చేరాడు. దైవ దర్శనాన్ని పొందుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నౌ అబ్జర్వ్ ద సిమిలారిటీ. దివ్య సత్ప్రసాదమునకు ఈ దేవదూత ఇచ్చిన రొట్టెకు చిన్న కంపారిజన్, పోలిక ఉంటున్నట్టు చూడండి దేవుని యందు ప్రియులారా. ఆ ఏలియావలే నువ్వు నేను ఉంటున్నా. ఆ ఏలియావలే నువ్వు నేను ఆకలిగొంటున్నాం. ఆ ఏలియావలే నువ్వు నేను అలసిపోతున్నాం. ఆ ఏలియావలే మనకు కూడా మన ఆకలి తీరాలి, మన దాహం తీరాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆకలిని తీర్చడానికి, మన దప్పికను తీర్చడానికి ఏలియాకైతే దేవదూత దిగి వచ్చాడు, మనకైతే దైవ కుమారుడు దిగి వస్తున్నాడు. ఏలియా ఆకలి తీర్చడానికి దేవదూత దిగి వస్తే, మనందరి ఆత్మీయ ఆకలి తీర్చడానికి దేవుడే దిగి వస్తున్నాడు, దైవ కుమారుడే దిగి వస్తున్నాడు. ఆ రొట్టె తిని పడుకోవడానికి కాదు, ఈ దివ్య సత్ప్రసాదము స్వీకరిస్తున్న మనం ఉదాసీనంగా ఉండడానికి కాదు, నిదానంగా ఉండడానికి కాదు, చేతులు కట్టుకుని ఉండడానికి కాదు, ఏ పని చేయకుండా ఉండడానికి కాదు, మంచి చేయకుండా ఉండడానికి కాదు. జీవించాలి, నడవాలి, మంచి జీవితం జీవించాలి, పుణ్య జీవితం జీవించాలి, పవిత్ర జీవితం జీవించాలి. దేవదూత ఇచ్చిన రొట్టెతో ఏలియా ప్రయాణమయ్యాడు. దివ్య సత్ప్రసాదము స్వీకరిస్తున్న మనము ప్రయాణము చేయాలి. ఆయన హోరేబు పర్వతము దగ్గరికి ప్రయాణం అవుతున్నాడు. మనము నూతన యెరూషలేము మోక్షరాజ్యం వైపు ఈ నడక, ఈ ప్రయాణం కొనసాగించాలి. ఆయన హోరేబు పర్వతము దగ్గర దైవ దర్శనం పొందుకుంటున్నాడు. మనము మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ఆ దివ్య దర్శనం, ఆ దైవ దర్శనం, ఆ నిత్యానంద భాగ్యం పొందుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఆయన లేచి నడవడానికి, లేచి హోరేబు పర్వతం వెళ్ళడానికి, లేచి హోరేబు పర్వతం దగ్గర దేవుని దర్శించడం కోసం దేవదూత రొట్టె ఇచ్చాడు. మనం కూడా ఈ జీవితంలో ముందుకు సాగడానికి, ప్రయాణం అవ్వడానికి, పరలోకం చేరడానికి, అక్కడ ప్రభుని దర్శించడానికి ప్రభు మనకు ఏమిస్తున్నారు? దివ్య సత్ప్రసాదము, క్రీస్తు శరీరము, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. దేవుని యందు ప్రియులారా, ఇది పోలిక. మొదటి పట్టణానికి సువార్తకు ఉన్న పోలిక. సంఖ్యాకాండములోను నిర్గమకాండంలోను మనం పోయిన వారం చదువుకున్నట్లుగా ప్రభు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. ప్రతిరోజు కూడా మనకు కూడా ప్రతిరోజు దివ్య పూజాబలిలో ఈ నిత్య జీవమైన మన్నా, పరలోక మన్నా, దేవుడు ఇస్తున్న మన్నా ఇస్తూ ఉన్నాడు. అక్కడ వారికి ఎందుకు ఇచ్చాడు? వారు నడవడానికి, వారు ప్రయాణం చేయడానికి. ఎక్కడికి? వాగ్దాన భూమికి. మనము కూడా నడవడానికి, ప్రయాణం చేయడానికి, జీవించడానికి ఈ యొక్క దివ్య సత్ప్రసాదం ఎందుకోసం? వాగ్దాత భూమి, పరలోక రాజ్యం చేరడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే కాలంలో మన్నా దివ్య సత్ప్రసాదముతో ఉన్న పోలిక పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఏలియా కాలంలో దేవదూత ఇచ్చిన రొట్టె దివ్య సత్ప్రసాదం పోలిక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలా, ఇది మొదటి పట్టణం మనకు నేర్పిస్తున్నటువంటి జీవిత పాఠాలు, విశ్వాస పాఠాలు. మరొక్కసారి, నిద్రపోతున్నారు ఎవరైనా? అందరూ వింటున్నారు కదా? మీకోసం మరొక్కసారి, రిపిటేషన్ డస్ గుడ్. రిపిటేషన్ మంచిదే. మరొక్కసారి చెప్పిన ఆలకించండి. ఏలియాకు దేవదూత భోజనం పట్టుకొని వచ్చాడు. మనకు దైవ కుమారుడే భోజనముగా మారి వస్తున్నాడు. ఆయన భోజనం తేవడంలే, ఆయనే భోజనంగా మారి వస్తున్నాడు. అతను పరలోక రొట్టె, ఇదిగో పరలోక నిత్య జీవాహారం యేసు ప్రభు శరీరం. తిన్న ఏలియా కూర్చోడానికి, చేతులు కట్టుకొని పడుకోవడానికి కాదు, లేచి నడవడానికి. దివ్య సత్ప్రసాదం మన మంచి జీవితాలు, ప్రభువు వైపు జీవితం జీవించడం కోసం.
ఆయన అలుపెరకుండా దైవ దర్శనం పొందుకోవడానికి హోరేబు పర్వతం చేరి దైవ దర్శనం పొందుకున్నాడు. నీవు నేను కూడా దివ్య సత్ప్రసాదం స్వీకరించి జీవిత అంతమున పరలోక రాజ్యాన్ని చేరాలి, మోక్ష భాగ్యం పొందాలి, దైవ దర్శనం పొందుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకొరకు ఈ దివ్య సత్ప్రసాదం, ఈ క్రీస్తు శరీరము, జీవాహారము దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇక సువిశేషపట్నాన్ని ఒకసారి చూద్దాం దేవుని యందు ప్రియులారా. సువిశేషపట్నంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు కరెక్ట్గా 10 వచనాలు. ఈ 10 వచనాలు కూడా 10 బాణాల లాంటివి, 10 తోటాల వంటివి. కరెక్ట్గా ప్రభు నొక్కి ఒక్కానిస్తున్నటువంటి మాట, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో కొన్ని మాటలు మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 41వ వచనం, ఆ తర్వాత చెప్పండి అందరూ. ప్రభు అంటున్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది దయచేసి వీలైతే కన్నస్తం పెట్టండి, పిల్లలకు నేర్పండి, పిల్లలకు చెప్పండి. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. నిజానికి పరలోకము నుండి మోషే కాలంలో మన్నా దిగి వచ్చింది చూడండి, అలా మరొక్కసారి ఆ మన్నా దీనికి ఒక గుర్తు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది 6వ అధ్యాయం 44వ వచనం, నా తర్వాత చెప్పండి. నన్ను పంపిన తండ్రి, గట్టిగా, నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. అంతిమ దినమున నేను వానిని లేపుదును. ఒకరు ప్రభు చెంతకు వచ్చారు అంటే, మరలా చెప్తున్నాను, దాని వెనకాతల ఎంతో పని జరిగింది మనకు తెలియదు. ఏంటా పని అంటే, పరలోకమందున తండ్రి అతని హృదయాన్ని, అతని ఆత్మను ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతనిని ఒక అయస్కాంతం మరొక అయస్కాంతాన్ని ఆకర్షిస్తున్నట్లుగా, ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తున్నట్లుగా, ఒక తల్లి ప్రేమ బిడ్డను ఆకర్షిస్తున్నట్లుగా ప్రభు అతన్ని ఆకర్షిస్తూ 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 ఉంటాడు. అందుకే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఒక వ్యక్తి దివ్య సత్ప్రసాదానికి దూరం అవుతున్నాడు అంటే, దేవుని యందు ప్రియులారా, ద లార్డ్ ఈజ్ లీవింగ్ హిమ్ అవుట్. దేవుడు అతని చెయ్యి వదిలేస్తున్నాడు. అంటే కథోలిక సంఘానికి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే దిస్ ఈజ్ అ సింపుల్ సైన్. ఒకరు కథోలిక సంఘం నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు అంటే అతనుని ప్రభువు చేయి విడనాడుతున్నాడు. బీ ష్యూర్, బీ కన్ఫర్మ్డ్ ఇన్ దిస్ ట్రూత్. అది అంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ ప్రభు ఎందుకు రావాలి? దివ్య సత్ప్రసాదం అంత ఇంపార్టెంట్ కాకపోతే యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదు. మోషే లాంటి వ్యక్తినో, దానియేలు లాంటి వ్యక్తినో, దావీదు లాంటి రాజునో, ఏలియా లాంటి ప్రవక్తనో పంపించి లోకరక్షణ తేవచ్చు కదా. ఎంతమంది గొప్ప గొప్ప, అబ్రహాము లేడా, దావీదు లేడా, సొలొమోను లేడా, ఏలియా లేడా, యెహెజ్కేలు లేడా, దానియేలు లేడా? ఎవరు లేరు. శక్తివంతమైన రాజులున్నారు, గొప్ప దీర్ఘదర్శులున్నారు, గొప్ప ప్రవక్తలున్నారు, గొప్ప న్యాయాధిపతులు ఉన్నారు. వారెవ్వరూ చేయలేనిది యేసు ప్రభు ఒక్కడే చేయగలిగాడు. ఆ ఒక్కడే అంటున్నాడు, నా శరీరమును భుజించండి, నా రక్తమును పానము చేయండి. దేవుని యందు ప్రియులారా, ఆ దివ్య సత్ప్రసాదానికి నువ్వు దూరం అవుతున్నావంటే నువ్వు దేవునిని దూరం అవుతున్నావు. వై ద క్యాథలిక్ చర్చ్ ఇస్ సో స్టర్న్? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కథోలిక సంఘం నుంచి వేరే పెళ్లి చేసుకుంటూ ఎందుకు తల్లి అయిన శ్రీ సభ ఎంత గట్టిగా పట్టుకుంటుంది? ఇట్స్ బికాస్ వారు ఆ ప్రభునికి దూరం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. తిరుసభ బాధ్యత దేవుని బిడ్డలను దేవుని సన్నిధిలో ఉంచడం, బిడ్డలను పారదోళన కాదు కదా. దేవుని యందు ప్రియులారా, నువ్వు ప్రభుని సన్నిధిలో ఉన్నావు అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రభుని సన్నిధిలో ఉన్నావు అంటే తండ్రిని ఆకర్షిస్తున్నాడు అని అర్థం. నువ్వు ప్రభుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోతున్నావు అంటే తెలుసా? ఆ తండ్రి ఆకర్షణ నీ నుంచి పోయింది. యు ఆర్ డ్రిఫ్టెడ్ అవే. అరే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యం కూడా అద్భుతాలు, తిరుపతిలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. దానిదే ఉంది. తిరుపతిలో అద్భుతాలు జరగట్లేదమ్మా? తిరుపతిలో జరుగుతున్నాయి, మాస్కుల్లో జరుగుతున్నాయి, ఇంటిలో జరుగుతున్నాయి, హాస్పిటల్లో జరుగుతున్నాయి. అద్భుతాల కోసం పరిగెట్టద్దు. అద్భుతాలు ఎక్కడైనా జరుగుతాయి.
ఈ అద్భుతాల కోసం ప్రజలు వస్తుంటే మీరు రావద్దు, మీరు రొట్టెని తిని వచ్చారు, అద్భుతాలు చూసి వచ్చారు, అద్భుతాల కోసం వచ్చారు, అది నాకు ఇదిగో నా శరీరమును భుజించడానికి వస్తారండి, నా రక్తమును పానము చేయడానికి రండి అంటే వాళ్ళు గొనుక్కుంటున్నారు, వాళ్ళు సొనుక్కుంటున్నారు. కొంత తర్వాత మనం వింటాం, అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ మాటలు కఠినతరమైనవి. మనోజ్ ఫాదర్ మాటలు కాదు, యేసు ప్రభు మాటలు కఠినతరమైన, ఎవడు వినగలడు అని అందరూ వెళ్ళిపోతుంటే యేసు ప్రభు ఏం చేయాలా? లేదు బాబా రెండు అనలే. మీరు కూడా వెళ్ళిపోతారా? ఉన్న 10 అందరూ వెళ్ళిపోయారు. 5,000 మంది వెనకాతలు వచ్చారు, అందరూ వెళ్ళిపోతున్నారు, తిట్టుకొని వెళ్ళిపోతున్నారు. 12 మంది మిగిలారు. ప్రభు ఏం చేయాలి? ఒరే మీరన్నా ఉన్నారు సంతోషంరా అనాలి, ఒరే మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొని రండిరా అనాలి. అలాగంటాం లేదు. ప్రభు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, నేను మాట తప్పను. నా శరీరమే జీవాహారము, నా రక్తమే జీవనపానము, నా శరీరాన్ని భుజించడమే తప్ప మీలో జీవము ఉండదు, అంతే. మనవాడు తెలుసో తెలియకో ఎవరికడకు పోయేదమో ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అన్నారు. చూసారా? దేవుని యందు ప్రియులారా, తండ్రి ఆకర్షణలో మీరు ఉండండి. తండ్రి ఆకర్షణ దాటి వెళ్ళిపోవద్దు. దేవుని యందు ప్రియులారా, నన్ను పంపిన తండ్రి ఆకర్షించడనే తప్ప ఎవడనో నా యొద్దకు రాలేడు, అంతిమ దినం నేను వాడిని లేపదును. మరొక వాక్యం 47వ వచనం, నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. అందరూ చెప్పండి, నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ప్రభుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడంటే దేవుని యందు ప్రియులారా. 48వ వచనం, జీవాహారమును నేనే. చెప్పండి అందరూ, జీవాహారమును నేనే. 6వ అధ్యాయము 51వ వచనం చెప్పండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. సరే, అందులోనే మరొక మాట చెప్పండి, ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. మరలా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. అమ్మ, అరే బాబు జాగ్రత్తగా ఉండరా అన్నది. నాయనా మళ్ళీ జాగ్రత్తగా ఉండరా, మంచినీళ్ళు తాగు, స్నాక్స్ తిను, టిఫిన్ చెయ్యి, అన్నం తిను, గొడవలు పడకు అని చెప్పింది. మరలా ఏమంటుంది? మరలా చెబుతుంది అని అంటాడు. ఎందుకమ్మా అన్నిసార్లు చెప్తావు అంటాడా? ఎందుకంటే అమ్మకంత ప్రేమ, అమ్మకంత జాగ్రత్త, అమ్మ చెప్పే జాగ్రత్తలు అంత ముఖ్యం. గుర్తుంచుకోండి, అమ్మకు అంత ప్రేమ కనుక అన్నిసార్లు జాగ్రత్తలు చెప్తుంది. ఆ జాగ్రత్తలు అంత ముఖ్యము కనుక అన్నిసార్లు చెప్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరులు, ప్రభు ఎందుకు మరలా నేనే జీవాహారము, నా శరీరమే పరలోకం దిగి వచ్చిన ఆహారం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు? అది తెలియడం లేదా? అది అర్థం చేసుకోవట్లేదా? ఇది ఎంత ముఖ్యమో, ఇది ఎంత అవసరమో, ఈ దివ్య సత్యం ఎంత గొప్పదో. దేవుని యందు ప్రియులారా, రిచర్డ్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడంట, జాన్ అనే ఒక కథోలికుడు ఉన్నాడంట. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. కాకపోతే రిచర్డ్ సైంటిస్ట్, ఆగ్నోస్టిక్ అనగా దేవుని యందు విశ్వాసం లేనివాడు. జాన్ గొప్ప భక్తుడు. వీళ్ళిద్దరూ ఒక రోజున దేవాలయానికి వెళ్ళారు. సైంటిస్ట్ సెలవులకు వచ్చాడు. నన్ను మీ చర్చికి తీసుకెళ్తావా చూద్దాం అన్నాడు. అంటే అన్ని తప్పులు ఎడకం ఇది ఎక్కువ, కానీ నన్ను చూపిస్తావా అన్నాడు. సరే పద అని చెప్పి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత దివ్య పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. జాన్, రిచర్డ్ ముందుకు వచ్చారు. ఈ యొక్క సైంటిస్టు చాలా క్యూరియాసిటీగా ఏంటది అని అడిగారు. తెల్లగా చిన్నగా ఏదో ఉంది. ఏంటది? అది దివ్య సత్ప్రసాదము. అంటే ఏంటి? అది క్రీస్తు శరీరము. అంటే అందులో క్రీస్తు ప్రభుని దైవత్వము, మానవత్వము, ఆత్మ, శరీరము ఇమిడి ఉంది. అవునా? నిజమా అన్నాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసులే అన్నాడు. కాదు, అది నిజంగా క్రీస్తు శరీరమా? అందులో నిజంగా యేసు ప్రభు ఉన్నారా అంటే, అవును నిజంగా ఉన్నారు, అదే మేము విశ్వసిస్తున్నాం, అదే మేము నమ్ముతున్నాం, అదే మా గురువులు, మా తిరుసభ బోధిస్తుంది అంటే నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమి లేదులే అన్నాడు. ఏమి లేదు కాదు, చెప్పు ఎందుకు నవ్వుతున్నావు, నేనేమనుకోను చెప్పు అన్నాడు. నవ్వితే నువ్వు బాధపడతా వద్దులే అన్నాడు. లేదు నువ్వు చెప్పు, నాకు తెలుసు ఆ చిన్న అప్పం ముందు మేమందరము సాగిలి పడడం, సాష్టాంగ పడడం, మోకాళ్ళు వేయడం నీకు వెక్కిరింపుగా ఉంది కదా అన్నాడు. లేదు నువ్వు చెప్పిందే నిజమైతే ఆ ప్రభుని ముందు మోకరించిన నీవు
తిరిగి ఎలా లేస్తున్నావు? ఆ ప్రభుని సన్నిధికి వచ్చిన నీవు తిరిగి ఎలా అతను వదిలి వెళ్ళిపోతున్నావు? ఆ ప్రభుని దర్శిస్తున్న నీవు, విశ్వసిస్తున్న నీవు నిజానికి అంత విశ్వాసమే ఉంటే అక్కడే ఆయన కాళ్ళ దగ్గరే కుప్పకూలిపోవాలి ఆనందంతో, నా దేవుడు వచ్చాడు అని. మరి మీరెందుకు అలా చేయడం లేదు అంటూ అడిగేసరికి జాన్ సైతం ఆశ్చర్యపోయాడంటే దేవుని యందు ప్రియులారా. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? ఇదిగో మనం విశ్వసిస్తున్నాం అంటున్నాం, నిజానికి విశ్వసించడం లేదు. నిజానికి ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని ఇక్కడున్న మనందరూ విశ్వసించిన వాళ్ళమే అయితే ఎవడో లేటుగా రాడు. నిజంగా ఆ దివ్య సత్ప్రసాద ప్రభు విశ్వసించినట్లయితే ఎవరు అతనికి దూరంగా ఉండరు. నిజంగా ప్రభుని మనసారా విశ్వసించినట్లయితే ఎవరు ఆ ప్రభునికి దూరం కారు, ఎవరు ఆ ప్రభుని బాధ పెట్టరు, ఎవరు ఆ ప్రభునికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు. విశ్వసిస్తున్నాం అంటున్నాం, మన జీవితాలు మారడం లేదే అంటే నిజానికి నీ విశ్వసించడం లేదంటే నేను సైంటిస్ట్ని, నిజంగా అది నిజమైతే నా జీవితం అంతా ఆయన పాదాల దగ్గర గడిపేస్తాను అంటున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు. ఇది ఎంత నిజమో కదా దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దివ్య సత్ప్రసాద ప్రభుని భక్తితో స్వీకరించాలి, దైవ భయముతో స్వీకరించాలి. దివ్య సత్ప్రసాద ప్రభునితో ఆటలాడొద్దు. దివ్య సత్ప్రసాద ప్రభుని తేలిగ్గా తీసుకోవద్దు. అది వాడు చూస్తాడు వీడు చూస్తాడు కాదు. నీ ఆత్మ శ్రేయస్సు కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు అదే దివ్య సత్ప్రసాదం నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళగలదు. అదే దివ్య సత్ప్రసాదం నిన్ను నిత్య నరకాగ్నిలో కూడా భస్మము చేయగలదు. ఎందుకని యూదా ఇస్కరియోతు యేసు ప్రభు చేతుల మీదుగా దివ్య సత్ప్రసాదం స్వీకరించి చీకటిలోకి వెళ్ళిపోయాడు, సాతాను దగ్గరికి వెళ్ళిపోయాడు, కుట్రలు పనడానికి వెళ్ళిపోయాడు, దొంగ ముద్దు పెట్టాడు, నిరాశ నిస్పృహకు గురయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, భ్రష్టపుత్రుడిగా మిగిలిపోయాడు. దివ్య సత్ప్రసాదమును అయోగ్యంగా స్వీకరించకూడదు. ఏముందలే, దేవుడు చూస్తాడా ఏటి, దేవుడు అడుగుతాడా ఏటి, ఎవడికి తెలుసులే. డు నాట్ ప్లే ఫుల్ గేమ్ విత్ ద యూకరిస్టిక్ లార్డ్. దివ్య సత్ప్రసాద ప్రభునితో ఏదంటారు కదా, కాన్తో గేమ్స్ ఆడుతుంటారు కదా, అగ్నితో గేమ్స్ ఆడుతుంటారు కదా. దివ్య సత్ప్రసాద ప్రభునితో దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, దిస్ ఈజ్ అవర్ హార్ట్, దిస్ ఈజ్ అవర్ సోర్స్, దిస్ ఈజ్ అవర్ లైఫ్. బయట దాంట్లో అరుపులుంటాయి, కేకలుంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఉద్యోగ కూటాలు ఉంటాయి, స్వచ్ఛతా కూటాలు ఉంటాయి. క్యాథలిక్ చర్చ్లో దివ్య పూజాబలి. దట్స్ ఆల్. దట్ ఇస్ ఇనఫ్. దట్ ఇస్ ఇనఫ్. దట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. నథింగ్ ఎల్స్ ఇస్ నీడెడ్. అర్థవుతుందా? హలో, వింటున్నారా? ఓకే. మరి దివ్య సత్ప్రసాదం ఏం చేస్తుంది దేవుని యందు ప్రియులారా? క్రీస్తుతో మనలను ఐక్యం చేస్తుంది. అందరు చేతులు జోడించండి, నా తర్వాత చెప్పండి. దివ్య సత్ప్రసాదము క్రీస్తుతో నన్ను ఐక్యము చేస్తుంది. ఓకే, అలాగే చేతులు జోడించండి. సో మనం ఏం తింటే అలాగవుతాం కదా, యేసు ప్రభులో ఒకటవుతున్నామంట. నెంబర్ 2, దివ్య సత్ప్రసాదము జ్ఞాన స్నానములో నేను పొందుకున్న దివ్య అనుగ్రహం కాపాడుతుంది, పెంపొందింపచేస్తుంది, పునరుద్ధరిస్తుంది. జ్ఞాన స్నానములో నువ్వు తీసుకున్న అనుగ్రహం నువ్వు కోల్పోకుండా కాపాడేది దివ్య సత్ప్రసాదం. రోజు రోజుకి బిడ్డ పెరుగుతున్నట్లుగా నీ విశ్వాసం పెరిగేలా చేసేది దివ్య సత్ప్రసాదం. అది కోల్పోతున్నప్పుడు మరలా దివ్య సత్ప్రసాదం పునరుద్ధరిస్తుంది దివ్య సత్ప్రసాదం. దేవుని యందు ప్రియులారా, 3వది చెప్పండి. దివ్య సత్ప్రసాదం గడిచిన కాలములో నేను తప్పుకున్న స్వల్ప పాపాలను శుద్ధీకరిస్తుంది. భవిష్యత్తులో పాపములో పడకుండా కాపాడుతుంది. వెరీ ఇంపార్టెంట్. చావైన పాపాలు దివ్య సత్ప్రసాదం క్షమించదు. చావైన పాపం పాప సంకీర్తనంలోనే క్షమించబడతాయి. చావైన పాపం పాప సంకీర్తనంలోనే క్షమించబడతాయి. స్వల్ప పాపాలు ఏమైనా ఉన్నట్లయితే దివ్య పూజాబలిలో ఆ యొక్క తీర్థజలం చేస్తున్నప్పుడు, ఉత్తమ జపం చెప్పేటప్పుడు, పాప సంకీర్తనం జపం చెప్పేటప్పుడు, గురువు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు క్షమించబడతాయి. దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రభువా నా ఈ పాపాలు క్షమించమని క్షమిస్తారు. ప్లస్ భవిష్యత్తులో నువ్వు పాపంలో పడకుండా కాపాడే ధైర్యం, శక్తి, బలం దివ్య సత్ప్రసాదం ప్రవహిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. 4వది దివ్య సత్ప్రసాదం
సుకృత పుణ్యాలైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నాలో పెంపొందింప చేస్తుంది. 5 దివ్య సత్ప్రసాదం శ్రీ సభ క్రీస్తు జ్ఞాన శరీరములో నన్ను భాగస్థులను చేస్తుంది. జ్ఞాన శరీరం అంటే ఒక మిస్టికల్ బాడీ, ఒక అద్భుతమైన శరీరం. అనగా కన్ను నువ్వైతే ఇంకో కన్ను నేను, మన 2 కళ్ళు కలిస్తే క్రీస్తు శరీరం. మనందరం క్రీస్తు శరీరం. మనం చూడండి, పిల్లలు ఒక గేమ్ ఆడతారు, రకరకాల షేపులు ఉంటాయి, టకటకటక తీసేస్తాం, కింద పడేస్తాం. మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు, వాటిని మళ్ళా జాయిన్ దాన్ని ఏమంటారు, ఆ గేమ్ని ఏమంటారు, మ్యాజిక్ బ్రిక్స్ అంటారు, లేదంటే జాయినింగ్ ఏదో అంటారు. ఈ మధ్యన ఎక్కువ ఉన్నాయి అవి ముక్కలు అన్నీ కలిపితే ఒక చక్కటి బొమ్మ అవుతుంది. అలాగే నువ్వు నేను నువ్వు మనందరం కలిస్తే అందమైన క్రీస్తు జ్ఞాన శరీరముగా మనం మారుతున్నాం. ఆ యేసు ప్రభు దివ్య సత్ప్రసాదం స్వీకరించగా అతని జ్ఞాన శరీరంలో మనం భాగస్వామ్యం అవుతున్నాం. అది స్వీకరించకపోతే వీఆర్ అవుట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం నుంచి మనం బయటకు వెళ్తున్నాం దేవుని యందు ప్రియులారా. కనుక దివ్య సత్ప్రసాద ప్రభుని పట్ల మరింత శ్రద్ధను కలమని మీ అందరిని కోరుతున్నాను. చివరిగా 2వ పట్టణంలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. 2వ పట్టణం తీయండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనం నుంచి దివ్య సత్ప్రసాదం స్వీకరించిన నువ్వు నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో చెప్తున్నారు పౌలు గారు. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. అర్థవుతుందా? ఏంటది? దేవుని పవిత్రాత్మను విచారమన అంటే ఏంటి? నువ్వు చేసే తప్పు ఆత్మదేవుడు చెబుతా ఉంటాడు, ఒరే వద్దురా అని. ఆయన పల చేసేయి అంటే అర్థం ఏంటి తెలుసా? పవిత్రాత్మను నువ్వు బాధ పెడుతున్నావు. దివ్య సత్ప్రసాదం స్వీకరించే నీవు పరిశుద్ధాత్మను బాధ పెట్టకూడదు, విచారమును ఉంచకూడదు. ఎందుకంటే ఆ ఆత్మ మీపై యాజమాన్యమునకు గుర్తుగా ఉన్నది, దేవునికి మీపై అధికారం ఉన్నదని. తర్వాత 31వ వచనం చూడండి. వైరము మీలో ఉండరాదు, మోహము ఉండరాదు, క్రోధమును త్యజించండి. ఓకే, అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు, ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా దయ మృదుత్వము ప్రదర్శించండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించుకొనండి అమ్మా. ప్రభు చెప్తున్న మాటలు. మనలో ఈ దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్న మనము వైరముకు కయ్యానికి కాలు దువ్వకూడదు, మోహ తలంపులతో జీవించకూడదు. నేను నా మోహపాపలతో జీవిస్తాను, ఇక్కడ ప్రభుని స్వీకరిస్తాను అంటే రోజుకి అగాధములోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త సుమి, అగాధములోకి వెళ్ళిపోతున్నావు. వైరాలు ఉండకూడదు. గొడవ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వైరము, క్రోధము, కోపతాపాలు ఉండకూడదు. అరుపులు, అవమానాలు, నేను నిన్ను అవమానిస్తాను, నువ్వు నన్ను అవమానించి, ఏంటిది? అవమానాలు ఉండకూడదు, అరుపులు ఉండకూడదు. మనిషి అన్నవాడు మాట్లాడతాడు, కుక్క అరుస్తుంది అన్న కదా, దానికి మాట్లాడడం రాదు కదా. మనిషి అన్నవాడు మాట్లాడాలి. అరుపులు, అవమానాలు ఉండరాదు. ద్వేషభావం ఉండకూడదు దేవుని యందు ప్రియులారా. దానికి బదులుగా పరస్పరము నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను ప్రేమించు. ప్రేమ ఉండాలి. నువ్వు తప్పు నువ్వు రైటు, ఇట్స్ నో యూస్. పరస్పరం ప్రేమ కలిగి ఉండండి, దయను చూపండి, మృదుత్వాన్ని ప్రదర్శించండి, ఒకరినొకరు క్షమించుకోండి. అప్పుడు దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నా చూడు, దానికి ఒక అర్థం, పరమార్థం చేకూరుతుంది. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.